సామాన్యుడి వార్తలకు స్వాగతం. చంద్రబాబుకి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ రాజకీయాల మీద లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అభివృద్ధిలోకి రావడం ఓర్వలేకపోతున్నారని, పాదయాత్ర పేరుతో విహారయాత్ర చేస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సంబంధం లేని వ్యక్తులుగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. వీరంతా విహారయాత్రకు వచ్చినట్లుగా రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని అన్నారు. పాదయాత్ర వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర గొడవలు జరిగితే చంద్రబాబు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. అదేవిధంగా తను ఎప్పుడూ కూడా తను వెళ్ళని ఏరియాకి డైవర్షన్ రాజకీయాల విషయం వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను పంపించే దాంట్లో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మరి ఎలక్షన్కు దూరం అంటూనే బీజేపీకి సపోర్ట్ పలికాడు ఆ వ్యక్తి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఏంటనేది తేటతెల్లమైంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించారు. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఒక మన విహారయాత్రకు వచ్చే వ్యక్తులులా చంద్రబాబు నాయుడుని భావించుతూ ఉన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి విడిదింటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం గమనించారంటే ఆయన ఇల్లు హైదరాబాద్లో కట్టుకున్నాడు, ఆయన కుమారుడిల్లు హైదరాబాద్లోనే ఉంది. ఇక దత్తపుత్రుడు అంటే మీ అందరికీ తెలుసు కదా దత్తపుత్రుడు ఎవరో. ఆ దత్తపుత్రుడిల్లు హైదరాబాద్లోనే ఉంది. తనకు సంబంధించిన చాలామంది హైదరాబాద్లోని ఇల్లు కట్టుకున్నారు. రాధాకృష్ణ ఇల్లు హైదరాబాదు, బిఆర్ నాయుడు ఇల్లు హైదరాబాదు. వాళ్ళ పెంపుడు ఎంపీ రాష్ట్రంలో కాలు పెట్టను అన్నాడంటే దానికి సంబంధించిన ఎల్లో మీడియా అధిపతులు మొత్తం పార్టీ మొత్తం ఉన్నది కూడా హైదరాబాద్లోనే. రామోజీరావు ఇల్లు హైదరాబాద్లోనే. వీళ్ళందరూ హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. ప్రజలందరూ కూడా గమనించారు ఈ రాష్ట్రానికి వీళ్ళు అవసరం లేదు, ఎప్పుడన్నా వస్తే చుట్టం చూపుకు వచ్చి వెళ్తూ ఉంటారులే, మనం పట్టించుకోవాలని అవసరం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో జగన్ గారు మరి ఎలక్షన్ల ముందే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఓటు మాత్రం పులివెందుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఓటు ఎక్కడుందంటే హైదరాబాదు. వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు ఓటు ఎక్కడంటే హైదరాబాదు. ఇక దత్తపుత్రుడి ఓటు కూడా హైదరాబాద్లోనే ఉండొచ్చు దాదాపుగా. వీళ్ళంతా హైదరాబాద్ని అట్టిపెట్టుకొని ఉన్న వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటు పులివెందుల్లో ఉంటే మరి లోకేష్ ఓటేమీ మంగళగిరిలో లేదు, చంద్రబాబు నాయుడు గారి ఓటు కుప్పంలో లేదు. వాళ్ళ ఫ్యామిలీలో కోడల ఓటు కూడా అక్కడ ఉండే పరిస్థితి కనిపించట్లా. కాబట్టి వీళ్ళంతా కూడా హైదరాబాద్ను అట్టు పెట్టుకొని ఉన్నారంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న బద్వేలు విషయంలో ప్రజలు సాచి కొట్టారు. మరి మనం చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయంలో చూడొచ్చు. కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్ళి ఏం మాట్లాడాడండి? ఒక వ్యక్తి కుప్పంలో సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే నన్ను గెలిపించారనేది తను ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయి ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటి తెలుసండి? ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా, నన్ను ఇక్కడ ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా, కుప్పం వదిలేసి వెళ్ళిపోమ్మంటారా అని మాట్లాడాడు. అంటే భయం ఏ స్థాయిలో పనిచేస్తూ ఉందండి చంద్రబాబు నాయుడికి? వణుకు వెన్నులో వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు మరి కుప్పం వస్తే కూడా మనల్ని ఎదురు తిరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి నన్ను ఇక్కడ ఉండమంటారా లేదని ప్రజలను తీర్పు అక్కడ అడుగుతూ ఉన్నారు. సొంత నియోజకవర్గంలో జనాల్ని పోగేసుకొని అంతిచ్చి తీసుకొచ్చుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు పడిపోయాడంటే ఇంతకు మించి చంద్రబాబు నాయుడు పతనం మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తి ఎలాంటి దుర్మార్గాలకైనా పాల్పడుతూ ఉంటాడు. ఇక మిగిలింది అమరావతి తంతు. అమరావతి తంతు ఏంటంటే అమరావతిలో చుట్టూ ఉన్న భూములు చంద్రబాబు నాయుడు కొనుక్కున్న బినామీ భూముల కోసం ఆయన తపన అంతా ఇంత కాదు. మనం చంద్రబాబు నాయుడు చెప్పే మాట ఏంటంటే నాకు స్టేట్ కావాలి, అది బ్రహ్మాండంగా ఉండాలి, సింగపూర్ని తలదన్నేదగా ఉండాలంటాడు. కానీ ఆయనకు కావాల్సిన స్టేట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ దందాలోని ఈ అమరావతిని కొంపముంచాడు.
అలాంటి వ్యక్తి మరి బాబు గారి బాధ గురించి చాలా అంతా ఇంత కాదు. గతంలో మీరందరూ కూడా గమనించాలి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రజా రాజధాని కోరుకున్న వ్యక్తి అయితే సెంటున్నర ఇళ్ల స్థలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తానికి సిద్ధపడితే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడా కాదా? వాళ్ళు ఉంటే మురిక్కోపాలుగా మారి డెవలప్మెంట్ ఆగిపోద్ది అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీలని ఎవరిని ఓటు అడగడం. తాను అనుకున్న బెనామీల రాజధాని కోసం వీళ్ళందరినీ కూడా చిన్న చూపు చూశాడంటే, వీళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు ఇస్తే ఈ ఏరియా అంతా కూడా మురిక్కోపంగా మారిపోద్దని మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు ఏ స్థితిలో ఉన్నాడు? కాబట్టి ఇలాంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలందరూ కూడా మరి గట్టి తీర్పునిచ్చారు. నిన్న చూశారు, బద్వేల్లో చంద్రబాబు నాయుడిని బద్దలు కొట్టారు. ఇలాంటి వ్యక్తి మరి రాష్ట్రం అంతా తిరుగుతాను, వైజాగ్ వస్తారా, కుప్పం వస్తారా, పులివెందులు వస్తారా అంటాడు. నిన్న బద్వేల్లో ఏం తేలిందో చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందో లేదో అర్థం కావట్లా. మైండ్ బ్లాక్ అయి దెబ్బతిని హైదరాబాద్ వెళ్ళాడు, మరి ఈ మధ్యలో ఎక్కడన్నా తిరుగుతూ ఉన్నాడు, ఇంతవరకు మెసేజ్ లేదు. అలాంటి వ్యక్తి మరి ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అని మాట్లాడాడు. అంటే ఎంత దారుణం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదనుకుంటున్నాను నేనైతే. అమరావతిలో శాసన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు. అమరావతిని డెవలప్ చేస్తా అన్నారు. డెవలప్ అయ్యే నగరాల్లో ఖచ్చితంగా అమరావతి కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిలో కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళని పాదయాత్ర పేరిట వాళ్ళని తిరుపతికి తీసుకెళ్దామని అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఈ మధ్యలో వెళ్ళే దారిలో చాలా ఏరియాలు తగులుతూ ఉంటాయి. రాయలసీమకి హైకోర్టు వద్దు అంటాడు, ఇక్కడే ఉండాలంటాడు. మరి వైజాగ్కి ఎట్టి పరిస్థితుల్లో పరిపాలనా రాజధాని వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. అది మొత్తం కూడా అమరావతిలోనే ఉండాలంటారు. ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు మరి నీ పాదయాత్రను ఏ రకంగా స్వీకరించుతారని చంద్రబాబు నాయుడు గమనించాలి. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే సందర్భాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇక్కడ సాక్షాత్తు సీఎం గారు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఏ భాష మాట్లాడతారో తెలియదు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన భాష అంతా వాడితే మరి ఎక్కడన్నా గొడవలు జరిగి, ఎక్కడన్నా ఉద్రేకాలు జరిగి, ఎక్కడన్నా ఇష్యూలు అయితే దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తాడా? దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా? ఈ అమరావతిలో తనకు బెనామీలకు సంబంధించిన కొంతమందిని పెట్టుకొని వారి ధర్నాలని, దీక్షలని 300 రోజులు 600 రోజులు అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళేదో అంటే, నేనైతే అమరావతిలో అమరావతి జేఏసీ కింద అమరావతి సింగిల్ రాజధాని కావాలని కోరుకునేది ఒకే ఒక వ్యక్తులు. ఎవరంటే చంద్రబాబు నాయుడు బెనామీలు మాత్రమే. మేము మాత్రమే బాగుపడాలి, మేము మాత్రం బాగుండాలి, ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకునే వ్యక్తులు మాత్రమే. కానీ 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలని కోరుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ వ్యక్తులు కూడా విఫలమయ్యారు. నీకు సంబంధించిన బంధువులు నీ ఆడపిల్లని ఖచ్చితంగా వైజాగ్ రాయలసీమ సైడ్ ఇస్తే నీ కూతురు అక్కడ బాగుండాలి, నీ అల్లుడు బాగుండాలి, ఇక్కడ నీ కొడుకు బాగుండాలి, కోడలు బాగుండాలి అనుకుంటావా లేదా? ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నేను అనుకున్న ప్రాంతంలో, నేను అనుకున్న ఏరియాలో రియల్ ఎస్టేట్ చేయాలని పూనుకొని తను దాయాదులను పెట్టి ఎంతసేపటికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో అమరావతి ప్రాంతంలో ఏ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారనేది చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు పాదయాత్ర చేసి ఎక్కడన్నా ఉద్రేకాలకు లోనై గొడవలు పెడితే చంద్రబాబు నాయుడే మాత్రమే బాధ్యుడు, ఇంకెవరూ బాధ్యుడుగా. ఇంకా కూడా ఈ రాజధాని ప్రాంతంలో తను బెనామీలు చంద్రబాబు నాయుడే సీఎంలా కనిపిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా ఉన్నారు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నారు, ప్రజలందరూ తీర్పునిచ్చారు, 151 సీట్ ఇచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కోతవేడు దూరంలో ఉన్నారు. మా సమస్యలు సీఎం గారిని కలిసి ఒక్కసారైనా చెప్పాలి అని అమరావతి రైతులు అని చెప్పుకునే తను దాయాదులు ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎందుకు ఇష్టపడలేదు? దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన వ్యక్తులు మాత్రం చేస్తున్నారు కాబట్టి కలవడానికి ఇష్టపడలే. అదే ప్రాంతంలో అసైన్డ్ రైతులు ఉంటే కొంతమంది గతంలో కలుస్తామని చెప్పానంటే వాళ్ళ సమస్య ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యలు ఎవరు ఉన్నాయంటే కోర్టు కేసులు తీసేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం గజాలు ఇద్దాం, మంచి ప్యాకేజ్ ఇద్దామని చెప్పారు. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ఇష్టపడకపోగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్న ఈ వ్యక్తులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బెనామీ వ్యక్తులే తప్ప మరో వ్యక్తులు కాదు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి.
చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రం మీద పగబట్టాడు. ఓట్లు వేశారు, తీర్పునిచ్చారు కాబట్టి నాగుపాము పగబట్టినట్టు పగబట్టి ఈ ప్రజలపైన కక్ష తీర్చుకునే దాంట్లో భాగంగా పనిచేస్తాడు. తన వయసు అయిపోయింది, తన కొడుకు పప్పు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఏ రకంగానూ మనం సాధించలేమని చెప్పి చంద్రబాబు నాయుడు అయ్యా కొడుకులు అలా తయారైతే ఇంకో ఆయన ఉన్నాడు హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చేసి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాను ఉన్నాడు, ఫిల్మ్ యాక్టర్. నాకు సినిమా యాక్టర్ కానీ తెలుసు, కానీ రాజకీయ నాయకుడిగా ఆయన అయితే నేను అనుకోవడంలా. కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ చంద్రబాబు నాయుడికి తగుదనమ్మా నేనున్నాను, నా తర్వాత ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం చేయాలంటే అని చెప్పి ఈయన పరిగెత్తుకొస్తూ ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించింది ఒకటే, వీళ్ళెవ్వరితో మాకు అవసరం లేదు, వీళ్ళంతా హైదరాబాద్ వాసులు కాబట్టి ఎప్పుడప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు, ప్రకాశం బ్యారేజ్ చూసి వెళ్ళడానికో లేకపోతే వైజాగ్ చూసి వెళ్ళడానికో వస్తారు కాబట్టి వీళ్ళని మేము పట్టించుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కక్ష కట్టినట్టుగా తీర్పు ఇస్తే ఇంకా కూడా అర్థం కాకుండా వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి గొడవలు పెట్టి ఏదో రకంగా ప్రలోభ పెట్టి అయినా సరే గొడవలు పెట్టి ఏదో రకంగా చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉపేక్షించేది లేదు. దాన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది 2024లో చూస్తారు. వీళ్ళు 2024లో 23 అనుకుంటున్నారు, కానీ ఆ పై 3 వచ్చే పరిస్థితి కూడా కనిపించదు. ఇక ఏకంగా మరి దత్తపుత్రుడి విషయం అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన ఎవరిని ప్రశ్నించలేడు, ఆయన ఎవరిని క్వశ్చన్ చేయలేడు. కాబట్టి ఎక్కడన్నా మేలు జరుగుతుంటే అక్కడ మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ వలన ఈ రాష్ట్రం బాగుపడిద్దని రాష్ట్ర ప్రజలు అనుకోవడంలా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ రక్షకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే కోరుకున్నారో, ఆయన పాలన ఏమైతే చెప్పారో, ఆయన ఎటువంటి చట్టాలు కోరుకున్నారో అవన్నీ కూడా ఆయన ఆంక్ష, ఆయన కోరిక మేరకు ఈయన పనిచేస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ప్రతిపక్ష నాయకులందరూ కూడా, ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళకి, ఆ స్థితి కోల్పోయారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలే ఏ వ్యక్తి అయినా గమనించాల్సింది ఒకటే, మీరు పతనం అయిపోయారు, పతనం వైపు మిమ్మల్ని ప్రజలు నడిపించారు. కాబట్టి ప్రశాంతంగా హైదరాబాద్లో శేష జీవితం గడపడం చాలా మంచిదని చెప్పి తెలియజేస్తాం. బద్వేల్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, బెదిరించి రిగ్గింగ్ పాల్పడ్డారని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బద్వేల్లో బీజేపీ నైతికంగా విజయం సాధించిందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని భారత జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గుంటూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నవరత్నాల పేరుతో ప్రజలకు 1,00,000 కోట్ల రూపాయలు పంచామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ప్రజలను బెదిరించారని అన్నారు. అధికారంతో రిగ్గింగ్కి పాల్పడ్డారని, కులాల వారీగా ప్రచారం సాగించి ఓట్లు వేయించారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ అన్ని దారుణాలకు పాల్పడినప్పటికీ నైతికంగా బీజేపీ విజయం సాధించిందన్నారు. నా సంఘీభావాన్ని మీరు నా ట్వీట్ చూశారో లేదో? చూశారా? నేనైతే 31వ తారీఖునే ట్వీట్ చేశాను. ఈ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలైనా కూడా ప్రభుత్వం వచ్చి రాజధాని ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితికి ముఖ్యమంత్రి పరిపాలన ఆ స్థాయికి దిగజారింది. ప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా రాజధాని చేస్తున్నటువంటి రైతుల పాదయాత్రకి నా సంఘీభావాన్ని నేను 31వ తారీఖున ట్విట్టర్ ద్వారా తెలిపానని సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ కూడా అంటే ఇప్పుడు ఇది ప్రభుత్వ పాలసీ ప్రైవేటైజ్ చేయాలనేది. అంటే నరేంద్ర మోడీ గారి పాలసీ ఇందులో ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని, ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలనేటువంటిది ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే ఒక మంచి కంపెనీకి ప్రైవేటైజ్ చేసి ఇందులో స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఉద్యోగస్తుల భద్రత కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మారినంత మాత్రాన స్టీల్ ప్లాంట్కి ఏమీ జరగదని, స్టీల్ ప్లాంట్లో జరిగేటువంటి
ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి విషయంలో కూడా అభద్రతగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగస్తుల భద్రత ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సొంత పార్లమెంట్ నియోజకవర్గం, మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. నవరత్నాల రూపంలో ఇప్పటికీ 1,00,000 కోట్లు పైగా ప్రజలకి పంచామని చెప్తున్నారు. ప్రతి ఇంటింటికి విలేజ్ అసిస్టెంట్ ఆ ఇంటికి ఎంత వచ్చిందో పాంప్లెట్ ఇచ్చి, మీరు ప్రభుత్వం నుంచి ఇంత తీసుకున్నారు, మీరు కనుక రేపు వైసీపీకి ఓటేయకపోతే మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి బెదిరించి, ఇంత చేసినప్పటికీ కూడా గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం కుదరక ఎన్నికల రోజు అధికార యంత్రాంగం ఇద్దరు కుమ్మక్కై యథేచ్ఛగా ఎన్నికల్లో సైక్లింగు, రిగ్గింగు పాల్పడితే కూడా ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు తెచ్చుకుంటామన్నటువంటి 1,00,000 మెజారిటీ సాధించకపోవటమే జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాల పరిపాలనకి నిదర్శనం అని చెప్పేసి ఇంతకన్నా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మండలానికి ఒక మంత్రి, ఆ మంత్రులకు ఒక ఇన్ఛార్జి మంత్రి, మండలానికి 2 శాసనసభ్యులు, కులాల వారీగా మీటింగులు పెట్టి బెదిరించి, ఇంకా మేము 2.5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మీకు రేపు ఏ అవసరం ఉన్నా మేము ఉంటామని చెప్పేసి కులాల వారీగా మీటింగులు పెట్టి బెదిరించారు మంత్రులు. అది కూడా కాకుండా పెండింగ్ బిల్స్ మొత్తం కూడా ఇంతకుముందు టీడీపీ వాళ్ళకి ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మొత్తం చెల్లించారు. ఏ పరిస్థితికి దిగజారంటే రోజు తెలుగుదేశం పార్టీని తిట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకి కూడా వెళ్ళినటువంటి స్థాయికి దిగజారి బద్వేలు ఉప ఎన్నిక అధికార పార్టీ నడిపి వాళ్ళు గెలిచామని చెప్పుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి గెలుపు అనేటువంటిది ఒక మచ్చ తప్ప అది నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచినటువంటి ఎన్నిక కాదు. అందుకనే మేము కేంద్ర బలగాలను కూడా అడిగాం. మరి ఇక్కడి నుంచి వీళ్ళు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్తో కేంద్ర బలగాలు లేకపోవడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అధికారులు, అధికార పార్టీ కుమ్మక్కై రిగ్గింగ్ చేసి ఇవాళ మేము గెలిచామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే మా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం కానీ, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి కోసం కానీ, ఈ దేశ అభివృద్ధి కోసం కానీ గత కొన్ని శతాబ్దాలుగా, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు తాను చేసినటువంటి పరిష్కారం కానీ
ఇవన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో ముద్రించి ఇంటింటికి పంచి ఓటు అడిగితే వైసీపీ నాయకులు ఇంత బెదిరించినా, ఇంత అధికార యంత్రాంగం పనిచేసినా, ఇన్ని అక్రమాలు చేసినా చేతిలో నోటు పెట్టి ఓటు అడిగినటువంటి దుస్థితికి వచ్చి ఇవాళ మేము గెలిచాము అని చెప్పుకుంటున్నామంటే అది సిగ్గుచేటు తప్ప ప్రభుత్వానికి అంతకన్నా ఇంకొకటి లేదు. ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. మేము ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ నాయకులు చేసేటువంటి దురాగతాలను కానీ, అక్రమాలను కానీ, భూ కబ్జాలను కానీ, అవినీతిని కానీ, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, పెరిగినటువంటి ధరలకు కానీ ప్రజలు విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ప్రభుత్వం పట్ల ఉన్నారు. అది గమనించే ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచారు. మరి ఇంత చెప్పుకున్న ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినా వాళ్ళు పదే పదే 1,00,000 సార్లు చెప్పారు 1,00,000 మెజార్టీతో గెలుస్తామని. మరి ఆ 1,00,000 మెజారిటీ సాధించలేకపోయినారు. కానీ మా భారతీయ జనతా పార్టీకి గణనీయంగా ఓట్ బ్యాంక్ పెరిగింది. 2024లో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నిలబడుద్ది అని చెప్పేసి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అధికారంగా మీకు అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా, ప్రజలు తేల్చుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ధాన్య కటకంగా పేరొందిన పుణ్యభూమి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. బుధవారం గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్ నుంచి పాదయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా ఆనంద్ బాబు, నజీర్ అహ్మద్, మన్నవ మోహన్ కృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాదయాత్రలో పాల్గొని రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని అమరావతి రైతులు ఉసురు జగన్మోహన్ రెడ్డికి తప్పక తగులుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి మాత్రం తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరిచి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనంతరం పాదయాత్ర పత్తిపాడు నియోజకవర్గంలోనికి ప్రవేశించింది. అమరావతి ప్రజా రాజధాని కోసం పాదయాత్ర, మహాపాదయాత్ర మొదలైంది. 3వ రోజు. 686 రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, అన్నీ అయిపోయినాక మాట మొత్తం మార్చేసి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచిందో అమరావతి రాజధానిని విచ్ఛిన్నానికి పూనుకున్న తర్వాత అర్థమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆహ్వానించాడు. అమరావతి రాజధానిని నేను ఆహ్వానిస్తున్నానని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే నేను అధికారంలోకి వస్తే అమరావతి ఉంటుందని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు. మొట్టమొదటిసారిగా మోసం చేసింది, దుర్మార్గంగా వ్యవహరించింది అమరావతి విచ్ఛిన్నంతో. అమరావతి మీద ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. అది ఒక కులానికో, వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది అన్నట్టుగా ఒక విషపూరితమైనటువంటి ప్రచారాన్ని తన మీడియా ద్వారా, తన అనుయాయుల ద్వారా తీసుకొచ్చి రాజధానిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రపన్నాడు. 686 రోజుల నుంచి అనేక రూపాల్లో ఉద్యమం సాగుతూ ఉంది. ఉద్యమాన్ని అనేక రకాలుగా అవహేళన చేశారు, అవమానించారు. వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు అమరావతి రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చారు, అదేవిధంగా ఎడారులతో పోల్చారు. రకరకాలుగా అవమానించినా కూడా మొక్కవోని దీక్షతో ఈ ఉద్యమం ముందుకు సాగుతూ ఉంది. ఈ అమరావతి అనేది భావి తరాలకి ఒక దిక్సూచి. నేటి యువతకి రేపు ఉపాధి కల్పన చేకూర్చి పెట్టేటటువంటి స్థానం ఈ అమరావతి అనేది ఇలా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తూ ఉన్నారు. అమరావతి అనేది ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, 29 గ్రామాలకో సంబంధించిన అంశం కాదు.
రైతులు, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలు అన్ని వర్గాల సమాహారం ఈ అమరావతి. ఈ అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అని ఇలా రాష్ట్రం వ్యాప్తం నినదిస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఈ రోజున ఈ న్యాయస్థానం టు దేవస్థానం అనే పేరు మీద జరుగుతున్నటువంటి మహాపాదయాత్రకి విశేషంగా ఆదరణ లభిస్తూ ఉంది, విశేషంగా సంఘీభావం ఇవాళ లభిస్తూ ఉంది. ఈ రోజున ఈ యాత్ర మొత్తం కూడా తిరుపతి దాకా 4 జిల్లాల ప్రజానీకమే కాదు, యావత్ 13 జిల్లాల ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొని అమరావతి సజీవంగా ఉంచుకునేదానికి అందరూ కూడా కృషి చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజధాని సాధించి తీరుతాం. కళ్ళు లేని కబోది లాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ వాస్తవం కనపడకపోతే వాళ్ళని కబోదుల కింద లెక్క కడతాం. అంగీకరించి అమరావతిని ఆమోదం తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చి ప్రజలను మార్చుకోమంటే మార్చుకునేది కాదు. ఆంధ్రుల గుండెకాయ లాంటి అభివృద్ధికి చిహ్నమైనటువంటి ఆర్థిక, పారిశ్రామిక పురోభివృద్ధికి కీలకమైన అమరావతిని సాధించే దాకా ఈ పోరాటం కొనసాగుతుంది. లక్షలాది మంది ప్రజలు ఇందులో పాల్గొంటారు. 5 కోట్ల ఆంధ్రుల ఏకైక ఆకాంక్ష అమరావతి సాధించి తీరుతాం. అమరావతిని వ్యతిరేకించడం అంటే గద్దె దిగడానికి సిద్ధపడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. రైతు సోదరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పాదయాత్ర ఒక ప్రపంచనం. జగన్మోహన్ రెడ్డి గారు వంచి అధికారంలోకి రాకముందు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే ప్రజలందరూ నమ్మించి ఇచ్చారు. ఆయన దళిత ద్రోహి. ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక రాజధాని పెడితే ఓర్చుకోలేకపోయాడు. దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నాడు అమరావతి రాజధాని కోసం పోరాడుతుంటే. అట్లాగే రైతులకి, రైతు కూలీలకి బెయిల్ లేపిస్తున్నాడు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా పాదయాత్రతో ఈ ప్రపంచం చూసి ఆయన సాగనంపే కార్యక్రమం మొదలైందని చెప్పి ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మీరు అధికారంలో రాకముందు ఏం మాట్లాడారు, ఏమి మీరు మీడియా ద్వారా మాట్లాడారు, ఎక్కడ మీరు అసెంబ్లీలో మాట్లాడారు, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము మాట తప్పం, మాటను తిప్పమని చెప్పారు. మీరు చెప్పేవన్నీ మాట తప్పటమే, మాటను తిప్పటమే. మీరు ఒకే రాజధాని అమరావతి 30,000 ఎకరాలు ఉన్నారన్నారు. రైతులు స్వచ్ఛందంగా మన రాష్ట్రానికి అవసరం అని చెప్పి, అట్లాగే భవిష్యత్తులో భావితరాలకు అవసరం అని చెప్పి వాలంటరీగా వచ్చి వాళ్ళు కనుక భూమి కనుక ఇస్తే మీరు ప్రజలు వంచి వాళ్ళ 3 ముక్కల రాజధాని చేయబోతున్నారని చెప్పి ప్రజలు మీకు నిరసన తెలియజేస్తున్నా. 685 రోజులైనా మీరు ఒక్కరోజు కూడా స్పందించలేదు. మీరు కానీ, మీ నాయకులు కానీ, మీ కార్యకర్తలు కానీ. దీనికి ప్రజలకు తెలిసిలేక ఒక దైవమే మార్గం అని చెప్పి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి ఇట్లా 45 రోజులు ఈ ప్రోగ్రాంలో ఈ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామికి దయ కోసం, ఆయన దయతో మీ మీద తిరగబడే రోజులు, మీ ప్రభుత్వం పోయే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సచివాలయ సిబ్బంది డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం నాదెండ్లలో 2 సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దిశ యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకునేలాగా అవగాహన కల్పించాలని జేసీ ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ వేయని వాలంటీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇళ్ల పథకానికి సంబంధించి ఓటీఎస్ 2 రోజులుగా పూర్తి చేయాలన్నారు. అనంతరం అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆట వస్తువుల కవర్లు కూడా తీయకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా మంచి ఆహారం అందించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్, ఎంపీడీఓ ఉన్నారు. ప్రీ స్కూల్ కిట్స్ ఇచ్చినప్పుడు లోపల దాచుకుని డిస్ప్లే చేయకుండా పిల్లలు చేతికి ఇవ్వకుండా ఏంటి ఉపయోగం? ఆదిలక్ష్మి రాలేదా? యశస్విని, రిహానా
ఇక్కడ లేరు అంటున్నారు. రెండింటికి చాలా తేడా ఉంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. ముందు నెల అక్టోబర్ ఆదిలక్ష్మి. సో వాళ్ళు ఇక్కడ లేరు, పూర్తిగా రావట్లేదు. పావు కేజీ బెల్లం, పావు కేజీ పచ్చక్క, పావు కేజీ ఖర్జూర అన్నీ వెళ్తున్నాయి. అమ్మ అంత పెద్ద లిస్ట్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ కాకుండా రైస్, పప్పు అవన్నీ వెళ్తున్నాయా లేదా చెక్ చేస్తున్నారు. రాలేదా మహిళా పోలీస్. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద కార్యక్రమాలు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అనుపమ అంజలి ఆదేశించారు. బుధవారం జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం పల్లపాడు, పుల్లడిగుంట, లేమల్లెపాడు, ముట్లూరు గ్రామాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పనులను ఆమె పరిశీలించారు. పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రత్నం, ఈఈ శంకర్రావు, డిఈఈ హౌసింగ్ దీనబాబు, ఏఈ హౌసింగ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ పై అర్బన్ పోలీసు శాఖ నిఘా కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా విద్యానగర్ పొత్తూరు వారి తోటలో జరుగుతున్న బెట్టింగ్ ముఠాను బట్టబయలు చేసి బెట్టింగ్ రాయులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో బెట్టింగ్లకు పాల్పడుతున్న 3 బెట్టింగ్ రాయులను అరెస్ట్ చేసినట్లు సబ్ ఏఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. వారి వద్ద నుండి 5 లక్షల నగదు, 3 సెల్ ఫోన్స్, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా సబ్ కార్యాలయంలో ఎస్ఐ అనురాధ, ఇన్స్పెక్టర్ రమేష్తో కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. విద్యానగర్కు చెందిన రియాజ్, పొత్తూరు వారి తోటకు చెందిన సిరాజ్తో పాటు ఎంటెక్ చదువుతున్న పవన్ను పొత్తూరు వారి తోట, విద్యానగర్లో నిత్యం బెట్టింగ్ సాగిస్తుండగా నిఘా ఉంచి పట్టుకున్నట్లు సబ్ ఏఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఎస్బీ గుంటూరు అర్బన్ నుంచి గుంటూరు అర్బన్ ఎస్పీ సార్ ఆరిఫ్ ఆఫీసర్ ఒక ఇన్పుట్ ఇవ్వడంతో ఒక 2 డేస్ నుంచి ఫాలో అప్ చేసి నిన్న అంటే 2 నవంబర్ 2021 నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఫాలో చేసి ఒక బెట్టింగ్ ర్యాకెట్ నిర్వహిస్తున్న 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 5 లక్షల క్యాష్ సీజ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ మ్యాచెస్లో వీళ్ళు ఎవ్రీడే బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళలో 3 ముద్దాయిలు షేక్ రియాజ్, షేక్ సిరాజుద్దీన్, జట్టిపాటి వెంకట పవన్ కుమార్, వీళ్ళ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో రియాజ్ అనే ఆయన కుక్గా పనిచేస్తున్నారు. షేక్ సిరాజుద్దీన్ ఆటోనగర్లో టైర్ షాప్లో పనిచేస్తున్నారు. వెంకట పవన్ కుమార్ హీఈస్ అన్ ఎంటెక్ స్టూడెంట్, నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటున్నారు. వీళ్ళ 3ని అరెస్ట్ చేసి లైవ్లో బెట్టింగ్ జరుగుతుండగా 3 మొబైల్ ఫోన్స్, 5 లక్షల క్యాష్, 1 డెల్ ల్యాప్టాప్ సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో నా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ టీం, అలానే గుంటూరు అర్బన్ ఈఎస్ గారు, అన్నపూర్ణ గారు, ఎం రమేష్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గుంటూరు 1, మారయ్య బాబు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ మంగళగిరి, మొహమ్మద్ షరీఫ్ ఎస్ఐ ఇంటెలిజెన్స్ వింగ్ అర్బన్, శ్రీకాంత్ రెడ్డి డిటిఎఫ్ ఎస్ఐ, కామేశ్వరరావు ఎస్ఐ మంగళగిరి, హనుమంతరావు హెడ్ కానిస్టేబుల్, నాగరాజు, వి హనుమ, కె ఏడుకొండలు, ఎల్ కోటేశ్వరరావు, ఎస్వివి ప్రసాద్, పి రమేష్, డి హనుమంతరావు వీళ్ళందరూ కానిస్టేబుల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళు బెట్టింగ్ కండక్ట్ చేస్తున్న ప్లేస్ చెన్నకేశవ టవర్స్, విద్యానగర్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర అండి. అపార్ట్మెంట్ చెన్నకేశవ టవర్స్ అని చెప్తాను కదా, ఫ్లాట్ నెంబర్ 103 చెన్నకేశవ టవర్స్, పొట్టూరి వారి తోట ఈ ఏరియాలో. వీళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నట్టున్నారు కానీ మనకి లైవ్లో జరిగిన అఫెన్స్ తప్ప వీళ్ళు మిగతా వాటికి కన్ఫెస్ చేయరు. పాతది అయిపోయింది, బట్ స్టిల్ ఇంటెంట్ ఏంటంటే ఇలాంటివి గట్టిగా పట్టుకుంటే తర్వాత వాళ్ళు డిస్కరేజ్ అవుతారని. ఇప్పుడు నిన్న మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక మంచి ఇల్లీగల్ సిగరెట్స్ క్యాచ్ కూడా చేసాం ఎస్సీబీ టీం. అరండల్పేటలోన హ్యాండ్ ఓవర్ చేసి అరండల్పేట్ పిఎస్లో హ్యాండ్ ఓవర్ చేసాం. బ్రాడీపేటలో పట్టుకొని 17 లక్షల రూపాయల వర్త్ ఇల్లీగల్ సిగరెట్లు సీజ్ చేయడం జరిగింది నిన్న ఒక్క రోజులోనే. 2 గుడ్ ఆపరేషన్స్ హ్యావ్ బిన్ కండక్టెడ్ బై గుంటూరు అర్బన్ ఎస్సీబీ టీమ్.
ఏ మ్యాచ్ అండి? నిన్న 2 మ్యాచ్లు అయ్యాయి కదా. రెండో మ్యాచ్ 3 గంటలకు అయిపోయిన మ్యాచ్ కాకుండా నెక్స్ట్ మ్యాచ్. దూరంగా ఉండి చేస్తుంటేనే మూడో ఆయన్ని కూడా ఫాలో అప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. పవన్ కుమారా? కాదు, వీళ్ళు లాస్ట్ పవన్ కుమారేనా? నర్సరావుపేటలో ఉన్న పవన్ కుమార్ అనే ఆయన సీన్లో లేరు. మిగతా 2 ముద్దాయిల్ని ఇంట్రాగేట్ చేస్తే ఈయన ఇన్వాల్వ్మెంట్ తెలిసి వెళ్ళి పవన్ కుమార్ని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మీకు ప్రొఫెషన్ బట్టి కూడా తెలుస్తుంది కదా, ఆయన ఎంటెక్ చదువుకున్నారు. సో హీ మాస్టర్ మైండెడ్ ఇట్. ఇంకా ఎన్ని బాధ్యతలు ఇచ్చినా అన్నీ చేయాలి కదండి సార్. ప్రొఫెషన్ ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తే అది పట్టుకుంటాం. మీరు చూస్తున్నారు కదా, అన్నిట్లోనూ ఎన్డీపీఎల్ పట్టుకున్నాము, మంచివి గుట్కా పట్టుకున్నాము, బెట్టింగ్ పట్టుకున్నాము, లిక్విడ్ గాంజా పట్టుకున్నాము. సో దెర్ ఇస్ నో అఫెన్స్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ ఆఫ్టర్. మీరు కూడా దయచేసి ఏమైనా ఇన్పుట్స్ ఉంటే ఇస్తే వాటి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దీనిలో అయితే ఖచ్చితంగా రాలేదు, ఎందుకంటే ఈఎస్ గారు పర్సనల్గా మీరు దేనిలో వచ్చిందో స్పెసిఫిక్గా చెప్పండి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్తే ఎలిగేషన్ చేయడానికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అది జరిగింది అనేది వాస్తవం అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. బట్ ప్రతి దానిలోనే ఎవరో ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అక్కడ ఉండేలాగా చూస్తున్నాం. సీజర్ టైంకి రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఉండి అక్కడున్న కంటెంట్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ అయ్యేలాగా చూస్తున్నాం. ఇది యాక్చువల్లీ అర్బన్ లిమిట్స్ రిలేటెడ్ ప్రెస్ మీట్, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. జిల్లాలో కొండవీడు అట్లా మాచర్లలో కొన్ని ప్లేసెస్లో నాటుసారా ఉంది. ఈ ఉన్నది 100 మంది ఇళ్లలో తయారు చేస్తుంటే ఇప్పటికీ దాన్ని 20-22 దాకా తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చి భయపడుతున్నారు ప్రస్తుతానికి. ఇంతకుముందు పెట్టిన లెవెల్ మీద మేము అట్లీస్ట్ 60% కట్ డౌన్ చేయగలిగాం అనుకుంటున్నాము. ఫర్దర్గా కూడా ఇది హ్యాబిచువల్ అఫెన్స్. నాటుసారా తయారు చేయటం అనేది ఇంట్లో వంట చేసుకున్నట్టు వృత్తిలాగా రోజు చేసేసుకుంటూ ఉంటారు. సో దాన్ని ఎలా కర్టైల్ చేయాలి అనే దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ఇంకా యాక్షన్ తీసుకొని కంప్లీట్గా నాటుసారా కంట్రోల్ అవ్వడానికి యాక్షన్ తీసుకుంటాం. మ్యాన్ పవర్ నేను పెంచలేను కదండి, కమిషనర్ గారికి కూడా తెలుసు. కమిషనర్ గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్లో. ఇన్ కేస్ ఎక్కడి నుంచైనా రిక్రూట్మెంట్ జరిగినా వేరే డిపార్ట్మెంట్ నుంచి డెప్యుటేషన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నా తీసుకొని ఇస్తామని చెప్పారు. మా సైడ్ క్వశ్చన్లు కూడా మీరే అడిగేస్తున్నారు. వర్క్ బర్డెన్ పెరిగింది, మ్యాన్ పవర్ కావాలి. ఫ్యాక్ట్ అది. కాకపోతే వైసీపీ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపుతుందని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అప్పులు తెచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. మద్యపానం నిషేధం అంటూ వచ్చి మద్యం రేట్లు పెంచి మీ ఖజానాను నింపుకోవడమే కాకుండా పేదవారి పొట్ట కొట్టడం లేదా అని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక ఆర్థిక ఉగ్రవాది చేతిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దివాళా దిశగా పయనిస్తూ ఉంది. చీకట్లు కమ్ముకొస్తూ ఉన్నాయి. రాష్ట్రం అప్పులమయమైపోతూ ఉంది. 2.5 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తెచ్చారు. సాలీనా 35,000 కోట్ల రూపాయలు అదనపు భారాలు మోపారు. అయినా కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్రం ఎటు పెడుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఆర్ఎంబి 4% అయితే దాన్ని 11% పైన తెచ్చారు. దొడ్డిదారిన కార్పొరేషన్ల పేరుతో లెక్క లేకుండా అప్పులు తెచ్చారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారు. ఇవాళ గవర్నర్ గారిని కూడా ఈ అప్పుల ఊబిలోకి నెట్టారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన శాఖ పరిధిలో హామీలు ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా హామీలు ఇవ్వాలి. కానీ గవర్నర్ వ్యక్తిగత పేరుతో, హరిచంద్రన్ విశ్వభూషణ్ పేరుతో మరి ఈ రోజున బ్యాంకుల నుంచి అప్పు తెచ్చారు. రేపు ఆయన గవర్నర్గా పదవి నుంచి తొలగిన ఆయన వ్యక్తిగతంగా అప్పులు తెచ్చినట్టుగా ఉంటుంది కనుక ఆయన రేపు ఒరిస్సా రిటైర్ అయ్యి వెళ్ళినా కూడా
అప్పులు తీర్చమని బ్యాంకులు నోటీస్ ఇచ్చే దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందంటే అది సిగ్గుచేటు. ఇవాళ బుగ్గన గారు చెప్తారు గవర్నర్ గారి పేరుతో అన్నీ నడుస్తాయని. గవర్నర్ గారి పేరుతో పరిపాలన నడుస్తుంది, కానీ అప్పులకి గ్యారెంటీలకి ఆయన వ్యక్తిగతంగా ఉండదు, ప్రభుత్వ పరంగానే గ్యారెంటీలు ఉంటాయి. మీకు పరపతి లేదు కనుక, అప్పు పుట్టే పరిస్థితి లేదు కనుక గవర్నర్ గారి పేరును కూడా మీరు వాడుతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే ప్రపంచ బ్యాంకు కూడా అప్పులు ఆపేసే పరిస్థితికి వచ్చింది. ఏపీడీఆర్పీ బిల్లులు 110 కోట్లు మీరు పెండింగ్లో పెట్టారు, ఇవ్వటంలా. కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వటం మానేశారు, కాంట్రాక్టులు పనులు చేయటం మానేశారు. ఎక్కడ అభివృద్ధి అనేది ఆవిడ దూరంలోకి నెట్టబడింది ఈ రాష్ట్రంలో. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఆలస్యం అయితే ఏంటి, అసలైతే జీతాలు ఇచ్చాంగా అంటున్నారు. అంటే సిగ్గులేదా? ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మీకు సిగ్గులేదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు నెల నెల మీ 1వ తారీఖు జీతాలు తీసుకునే వాళ్ళు, ప్రభుత్వ జీతాల మీద ఆధారపడి జీవించే ప్రభుత్వ ఉద్యోగులకి రోజుల తరబడి పెండింగ్లో పెట్టడం ఏంటి, పెన్షన్ని సకాలంలో ఇవ్వకపోవడం ఏంటి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఇస్తున్నాం, దయాధర్మంగా ఇస్తున్నామని మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు వాళ్ళు కష్టపడేదానికి ఇస్తున్నారు, ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారు, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులో నుంచి ఇచ్చే జీతాలు ఇవన్నీ. దానికి మీరేదో ధర్మం చేసినట్టుగా మాట్లాడడం సరైంది కాదు. పైగా ఏదో అడుగుతారు, ఏదో చెప్పేస్తామన్న బాధ్యతారహితమైన మాట ఇది సరైంది కాదు. సిఎఫ్ఎంఎస్ పేరుతో మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి? ఈ రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి తీసుకెళ్తా ఉన్నారు, బిల్లులన్నీ ఆపేస్తూ ఉన్నారు. మీకు అయిన వాళ్ళకి పర్సంటేజ్లు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే బిల్లులు పే చేసే దౌర్భాగ్య స్థితికి ఈ రోజున రాష్ట్రం ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇవాళ పెంచాం, ఏదో కోవిడ్ వల్ల పెంచాం అంటున్నారు. కోవిడ్లో, కరోనాలో మరి బ్రాందీ, విస్కీ, గ్యాస్ రేట్లు అన్ని ఆంధ్ర రాష్ట్ర బాగు కొరకు భూములు ఇచ్చిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రమే అని రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని హితవు పలికారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల పెట్టుబడులు వలసపోతున్నాయని, అదనపు వనరులు ఏర్పాటు చేసుకోకపోగా ప్రభుత్వ ఖజానాను సంక్షేమ పథకాల ద్వారా తూట్లు పొడుస్తుందన్నారు. రాజధాని లేకపోవడం వల్ల నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. అమరావతి పాదయాత్ర చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరారు. ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వలేదు అంటే, అదనపు వనరుల్ని సమకూర్చుకునే పరిస్థితిలో మనం లేము అంటే అది ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోవటం వల్ల. ఇవాళ మన యువకులందరూ కూడా డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకి, ముఖ్యంగా తెలంగాణకి తరలిపోతున్నారంటే ఇక్కడ మనకి రాజధాని అనేది, ఒక రాష్ట్రం అనేటువంటి ఒక మనిషి ఆకారానికి తల లేనటువంటి మొండంగా మిగిలిందంటే రాజధాని లేని రాష్ట్రం తలకాయ లేనటువంటి మొండంతో సమానం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా రాజధాని లేని రాష్ట్రాన్ని మనం చూడం. అది ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. చాలా సిగ్గుగా ఉంది, చాలా బాధగా ఉంది. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మీ రాజధాని అడ్రస్ ఎక్కడ, కొద్దిగా చెప్పండి అని అడిగితే అడ్రస్ చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నామంటే ఈరోజు వైసీపీ పరిపాలన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం వల్ల. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రైతులు స్వచ్ఛందంగా రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చి ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పడుతుంది, ఈ కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, మా పిల్లలు చదువుకోవచ్చు అని చెప్పేసి రైతులు ఎవరైతే ఈ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇవాళ చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారంటే ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి, బాధాకరమైనటువంటి పరిస్థితి మరొకటి లేదు.
ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది, పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, చదువులు ఆగిపోయినాయి, ఒక పక్క అప్పులు పెరుగుతూ ఉన్నాయి, ఒక పక్క పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఏమీ చేయలేని దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆడవాళ్ళు, తల్లులైనటువంటి ఆడవాళ్ళు, తండ్రులైనటువంటి మగవారు రోడ్ల మీద ఇవాళ మహాపాదయాత్ర జరుగుతుందంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. పార్టీలు పక్కన పెట్టి ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క బంగారు భవిష్యత్తు, ఈ రాష్ట్రం యొక్క బంగారు భవిష్యత్తుని కాలరాచినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ప్రజాభిష్టానికి తలవగ్గాలి, ప్రజల మనోభావాల్ని గౌరవించాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఈ రాష్ట్రం యొక్క 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ మహాపాదయాత్రలో ప్రజల యొక్క స్పందనను గమనించి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుని ప్రతిబింబించేటువంటి ఈ 45 రోజుల పాదయాత్రను దృష్టిలో పెట్టుకునైనా మనసు చెలించి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర రాజధానిని అమరావతిగా కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.